బాలరాజు గారు మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి మొన్న రిజల్ట్ అంటే ఇవి వాటికి సంబంధం ఉందా, పార్టీలకు సంబంధం ఉందా, పార్టీ గుర్తులు ఉండవు, వీటికి సంబంధించి ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్గా పల్లెల్లో పార్టీలన్నీ మకాం వేసిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. వాళ్ళ సపోర్టర్స్ని గెలిపించుకునేటువంటి దాంట్లో గట్టిగానే ఉన్నారు, క్యాడర్లతో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. సో ఈ క్రమంలో అధికార పక్షాన్ని వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి పర్సన్ కాకుండా బీఆర్ఎస్కు సంబంధించి చూసేటువంటి అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? ఒకవైపు నిధుల గురించి, గ్రామాల అభివృద్ధి గురించి అని అంటే కనుక సెంట్రల్ నుంచి ఏమొస్తుంది, స్టేట్ నుంచి ఏమొస్తున్నాయి నిధులు అన్నటువంటి లెక్కలు ఉంటాయి. సో ఇవన్నీ దాటుకొని బీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ సపోర్టర్స్ వైపు చూసేటువంటి అవకాశం పల్లెల్లో ఎంతవరకు ఉన్నదనుకుంటున్నారు? ఓకే జ్యోత్స్న గారు, ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎంటీ ప్రేక్షకులకు, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గౌరీ సతీష్ గారికి నమస్కారం. ఇలా 2-3 అంశాలు పల్లెల్లో ప్రభావితం చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు పల్లె ప్రగతి పేరుతోటి ఏదైతే కార్యక్రమాలు నిర్వహించినమో ఆ కార్యక్రమాల నిర్వహణ ఈ 2 సంవత్సరాల కాలంలో పల్లెల్లో ఎట్లా ఉందనే అంశాన్ని స్పష్టంగా ప్రజలు బేరేజ్ వేసుకుంటారు. ఆ బేరేజ్తోనే ఓటింగ్లో పాల్గొంటారనే అంశం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తాం. 2, గ్రామీణ ప్రాంతాలు ఇవాళ పల్లెలే పట్టుకొమ్మలు. గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలని చాలా మంది అనేక రకాల హామీలు ఇచ్చిన హామీలు ఎందుకు ఇవాళ అమలు కావటం అనే అంశాన్ని స్పష్టంగా ప్రజలు బేరేజ్ వేసుకుంటారు. ఇవాళ మహిళలకు ఇచ్చేటువంటి 2500 ప్రభావితం చేస్తుంది, వృద్ధులకు ఇచ్చేటువంటి పింఛన్ విషయం ప్రభావితం చేస్తుంది, నిరుద్యోగులకు ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి ప్రభావితం చేస్తుంది, యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో గతంలో అనేక గ్రామాలలో అంటే 90% పైకి గ్రామాలలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎంపీపీ ఎలక్షన్స్ లో కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్ లో కావచ్చు, మిగతా కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ప్రభావితం చేసింది, గెలిచినాం కూడా. కాబట్టి ఇలా మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అత్యధికంగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ అన్ని అంశాలని ప్రజల ముందు తీసుకువెళ్తా ఉన్నాం. మేము బాకీ కార్డు పేరుతోటి జూబ్లీస్ ఎలక్షన్ లో ఎప్పుడైతే బాకీ కార్డ్స్ కొట్టించినామో ఆ బాకీ కార్డ్స్ అనేవి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టెన్సీలకు మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలకు పంపించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమి బాకీ పడ్డది, ఎన్ని రకాలుగా ఇలా రైతాంగం విషయంలో మీరు అంటా ఉన్నారు, రైతాంగం విషయంలో వీరు చేసినటువంటి రుణమాఫీ అమలు ఎట్లా అయింది, అదేవిధంగా రైతు బంధు ఎట్లా వేయగలిగారు, అదేవిధంగా రైతాంగానికి సంబంధించి గొడ్లో కొనుగోలు ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. రీసెంట్ గా 4-5 నెలల కింద ఏదైతే వానాకాలం సంబంధించినటువంటి సాగయ్యేటప్పుడు ఎంత ఇబ్బందులు పడరు యూరియా కోసం అనే అంశం కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని ఇవాళ ప్రజలకు గుర్తు చేస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకు మద్దతు ఇస్తూనే పార్టీ బలోపేతం అవుతూనే, ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్ లో మేము ఓడిపోవచ్చు, కానీ జూబ్లీ ఓటర్లు ఏం చెప్పినారు, ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షం అనేది బీఆర్ఎస్ పార్టీ నిరూపించగలిగారు కదా. ఓట్ల ద్వారా 75,000 ఓట్లు మాకు వచ్చినవి, వాళ్ళకు 99,000 ఓట్లు వాళ్ళకు వచ్చినవి, మాకు వాళ్ళకి మాత్రం 25,000 గ్యాప్, ఒక 12-13,000 తగ్గించేస్తే బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం అయ్యేది. కానీ అన్ని రకాలుగా అధికారం వారికి ఉంది కాబట్టి, అభివృద్ధి మేమే చేస్తామని చెప్పారు కాబట్టి, అదేవిధంగా అన్ని రకాల సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగించి ఏ రకమైనటువంటి అవకాశాలు చేసినారు అనేది ప్రజలందరూ చూసినారు. ఓకే, గెలిపే కాబట్టి ప్రతిపక్షం అనే పాత్ర ఎవరికి ఇచ్చినారు, జూబ్లీస్ లో ఎవరికి ఇచ్చినారు, బీఆర్ఎస్ కి ఇచ్చినారు. కాబట్టి ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా అధికారంలో అంటే సమస్యల గురించి, వాళ్ళ సమస్యల గురించి మీరే గట్టిగా అడుగుతారన్న దాంతోనే మీకేస్తారు, అంటే మీరు మీ సపోర్టర్స్ కి ఇస్తారు. డెఫినెట్ గా ఎవరైతే ప్రజా గొంతుకలు అవుతారో, ఎవరైతే ప్రజల అంశాలని తెర మీద తీసుకొస్తారో, ఎవరు ప్రజలకు ఇచ్చిన హామీలు అధికార పక్షం అమలు చేస్తారని చెప్పేసి ఎవరైతే పోరాడతారు, పోరాటం కోసం క్యాడర్ ఉండాలి మేడం. వెంకరెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు బాలరాజు గారు పోరాడతారు. ఓకే, ఇప్పుడు బీసీ బిల్లుకు సంబంధించి నిన్న ఒక మీటింగ్ పెట్టారు ఎంపీలకు సంబంధించి, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వాటికి అటెండ్ కాలేదు. అంటే పోరాటం అంటే వాళ్ళు గతంలో అఖిల పక్షాన్ని పిలవండి మేము కూడా వస్తాము సపోర్ట్ చేస్తాము అన్నటువంటి సిచ్యువేషన్ లో నిన్న ఒక మీటింగ్ పెడితే అటెండ్ అవ్వలేదు. నేను జ్యోత్స్న గారు నేనేమంటే కాంగ్రెస్ పార్టీ ఇకనైనా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఏదో అర్రిబర్రిగా హడావుడిగా ప్రజలకు ఏదో మేము చేయబోయినాం కాబట్టి కేంద్రం ఆమోదించలేదు, గవర్నర్ ఆమోదించలేదు, మోదీ ఆమోదించలేటువంటి ఇంకా ఏదైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఇవి ఆపుకోండి. మీకు ఒకవేళ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏందనేది మీరు స్పష్టంగా ఆలోచన చేయండి. ఇలా భారతీయ జనతా పార్టీ సంబంధించి ఒక రోజు ముందు చెప్పాలండి. హడావుడిగా ఏదో సమావేశం పెట్టేసి బీఆర్ఎస్ రాలేదు, బీజేపీ రాలేదు, అది కాదు. మేడం నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంది, వారు చెప్పినారు మేడం, మేము హామీ ఇవ్వలేదు మేడం,
కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది వాళ్ళు, ప్రజలకు హామీ ఇచ్చింది వాళ్ళు, ఎలక్షన్ లో బీసీల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కింది వీళ్ళు. ఇవాళకి 2 సంవత్సరాలు అవుతుంది మేడం, 2 సంవత్సరాల 15 రోజులు అవుతుంది ఈ రోజుకి. వాళ్ళు ఏది కామారెడ్డి బాలరాజు గారు హామీ ఇచ్చింది వాళ్లే, చేయాల్సింది వాళ్లే. ఈ క్రమంలో బిల్లు పెట్టారు, మీరు మద్దతు ఇచ్చారు, బీజేపీ మద్దతు ఇచ్చింది. అఖిలపక్షాన్ని పిలవండి, అసలు ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లారా అని ప్రశ్నించిన మీరు ముఖ్యంగా ఒక మీటింగ్ ప్రధానిని కలిసి ఈ విషయాలు విన్నవిద్దాము, ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మిమ్మల్ని కూడా పిలిచినప్పుడు ముందు ఈ మీటింగ్ ఇది ఇనిషియల్ గా ఇక్కడ అదే కదా మేడం, మాకు ఇన్విటేషన్ రాలేదా? మాకు ఇన్విటేషన్ రావడం ఎట్లా పోతాము? అరిబరిగా ఏదో మీటింగ్ పెట్టేసి రాండి అన్నట్టు ఎట్లా పోతారు? ఢిల్లీ కూడా జంతర్ మంతర్ ధర్నా పెట్టినారు, బీసీ సంఘాలను పెట్టినారు, దానికి వెనకాల కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సభకు బీఆర్ఎస్ ఎట్లా వెళ్తుందమ్మా? హామీ ఇచ్చింది కాంగ్రెస్, అమలు చేయాల్సింది కాంగ్రెస్. అక్కడ కాదు, నిన్న సమావేశం, నిన్న అఖిలపక్షం తీసుకెళ్లడం కోసమే నిన్న సమావేశం పెట్టి, అయితే ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, మీకు రాజ్యసభకు వచ్చినప్పుడు మా సపోర్ట్ ఉంటదని గతంలో చెప్పినారు కదా. మేము చెప్తున్నాం మేడం, హెచ్ఎంటీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్తా ఉన్నాం. ఏదైతే శాసనసభలో పెట్టినప్పుడు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు పద్ధతి ప్రకారం అన్ని పార్టీలకు ముందస్తుగా తెలియజేసి ఏదో మీదేదో మేమే ఛాంపియన్ కావాలి, బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని మదిలో నుంచి తీసేయండి. వాస్తవంగా బీసీలకు బాగుపడాలని ఆలోచన చేయండి, బీసీలకు రిజర్వేషన్ రావాలని ఆలోచన చేసి మీరు సమావేశాలు ఏర్పాటు చేస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మేడం, నేను ఇలా అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, ఇలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను, మీరు ఎంత రిజర్వేషన్ ఇచ్చారు మేడం? 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. ఇలా మీరు ఇచ్చింది ఎంత? 17%. అంటే 12,000 గ్రామ పంచాయతీలు 20.08% అని చెప్పి అంటున్నారు మేడం. కొన్ని జిల్లాలలో కామారెడ్డి, ములుగు, మహాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ 3, 4, 5% ఉంటాయి బీసీలకు. కొత్తగూడెంలో 0% ఉంది మేడం, బీసీ రిజర్వేషన్ లేవు. ఇలా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఖమ్మం జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే లేదంటే తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఖమ్మం జిల్లాలో బీసీ జనాభా లేదా? ఒక్క ఎమ్మెల్యే చెప్పండి కాంగ్రెస్ సమాధానం కూడా నేను 2-3 అంశాలు ప్రతిపక్షం కాబట్టి మేము అడిగేది ఏంటంటే, పోయినసారి ఎంత ఇచ్చినారు శాతము, ఈ రోజు ఎంత శాతం ఇచ్చినారు? పోయినసారి కంటే 225 గ్రామ పంచాయతీలు తగ్గినాయండి బీసీలకు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో పాలకీడు అనేటువంటి మండలం ఉంటది, బీసీలకు ఒక్క సర్పంచ్ కేటాయించిన పరిస్థితి కనపడ్డది. మరి 2019లో ఎన్ని కేటాయించినాము, 2025కి వచ్చే వరకు ఎన్ని కేటాయించారు? 228 గ్రామ పంచాయతీలు తగ్గినవి. ఎందుకు తగ్గినవి?